హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు నోటికి ఎంతో కమ్మగా ఉండే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఎండుమిర్చితో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పుల్ల పుల్లగా కారం కారంగా తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీలో ఎంతమంది గోంగూర పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని ఆకుల్ని వెలిచిపెట్టుకొని సాల్ట్ వేసుకొని 3-4 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని స్ట్రైనర్లోకి వేసుకోవాలి, వాటర్ లేకుండా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెంతుల్ని దూరగా వేయించుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మీ స్పైసీకి తగ్గట్టుగా 15 నుండి 20 వరకు ఎండుమిర్చి వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఆకులు మగ్గే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇలా కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేసి కలుపుకోండి, వాటర్ అంతా పోయే వరకు. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. అన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి ఫస్ట్ మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇలా మొత్తం పౌడర్ లాగా మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న గోంగూర పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసి పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత 3 ఎండుమిర్చీలను తుంచి వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. ఎండుమిర్చి వేగాక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేగాక 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని ఒకసారి కలిపేసి మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోండి. అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, గోంగూర పచ్చడి రెడీ. ఈ పచ్చడి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నం పెట్టుకుని ఈ గోంగూర పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే అస్సలు మాటలు ఉండవనుకోండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడిని పచ్చిమిర్చితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.